రైతులకు ఇస్తామన్నా మొత్తం పెన్షన్స్ కూడా ఇస్తామన్నారు. ఇచ్చిరా మీ మేనిఫెస్టో చూసుకోండి ఒకసారి తెరిచి. ఎక్కడ ఏం మాట్లాడతారండి? చెప్పింది మాట్లాడాలని మన అవకాశమే లేదు. గుర్తుపెట్టుకో, నీకు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మీ మేనిఫెస్టో తీసుకోండి. ఊరికే మీరు మళ్ళీ మేము వస్తామారామో మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పినాము. మాకు ఆ విశ్వాసం ఉందన్న. మీరు పోతున్నారు కదా ప్రతి రాష్ట్రంలో, మేము మళ్ళీ వస్తామని చెప్తారు. మీరెట్లా వస్తారు? మీరు వస్తారా గ్యారెంటీ ఉందా? ఏం మాట్లాడతాం? సో మాకు ఆ విశ్వాసం ఉన్నది, మేము వస్తాము, మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నాం. ఏది పడితే అది అడ్డం మాట్లాడితే ఎట్లా? నేనేమంటా అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కానీ ఒడ్ల కొనుగోలుకు సంబంధించి కానీ ఇప్పటి వరకు కొనుగోళ్ల ప్రక్రియ అద్భుతంగా జరుగుతున్నది. సో అక్కడక్కడ ఏమైనా జరిగితే కూడా వెంటనే ప్రభుత్వం రివ్యూ చేస్తున్నది. సో దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకు రెటిఫై చేసుకుంటున్నది. సో మన వండిన ఖరీఫ్లో వండిన సన్నాలకు మొత్తం కూడా అందరికీ బోనస్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు బోనస్ ఇవ్వని రాష్ట్రం ఏ రాష్ట్రం ఇవ్వని, ఈ రాష్ట్రం మాత్రమే ఇస్తున్నది. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టుకొని ఊరికేనే ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే ఉండదు కదా. ఆపోజిషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు, కేంద్రంలో ఉన్నప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి ఏం చేసినావు అంటే ఏది చేయలేదు ఇప్పటి వరకు. ఏం చేసినావు? ఒకటి స్కీమ్ చెప్పు, ఒకటి చెప్పు. ఒక ప్రాజెక్టు, జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఒకటి తుమ్మిడిహట్టికి అనుమతులు కావాలా? తుమ్మిడిహట్టికి అనుమతులు ఇచ్చినవా? ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని ఇచ్చినవా? ఉండడానికి దాన్ని కొర్రీలు పెట్టి ఆపేసే ప్రయత్నం చేసినావు. ఇలా ఎన్నేళ్ళు అయింది తెలంగాణ వచ్చి? దాదాపు 12 ఏళ్ళు దాటిపోయింది. దాటిపోయినాక కృష్ణా ట్రిబ్యునల్ నీళ్లు వంచినవా? పంచలేదు. సో విభజన హామీ నెరవేర్చలేదు. ఏమి చేయకుండా మీరు ఏదో పెద్ద దున్నేసాం చేసేసాం అని చెప్తే ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? సో కాబట్టి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడేది తెచ్చుకోండి. మీరు ఇది పడితే మాట్లాడాలి. ఒక్క నిమిషం, పద్ధతి నాకు తెలియదు. మీరు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. మరి 2.5 సంవత్సరాలు పరిస్థితులు చెప్పండి. నేను అట్ట మాట్లాడతాను. మీరు ఖాతా మంది ఎంపీలు ఉంటే వాళ్ళు ఏమీ లేదు, ఉన్నారా తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమాలు సరిగ్గా చేయకుండా మీరేదో ఇక్కడ వచ్చిపోయి తెలంగాణ ఇచ్చిన తల్లిని చంపి పిల్లల్ని చంపి ఇట్లాంటి మాటలు మాట్లాడి పాకిస్తాన్ ఇండియాతో పోల్చిన దుర్మార్గులు మీరు. వాళ్ళు ఏం మాట్లాడతారా? పాకిస్తాన్ ఇండియాతో పోలుస్తారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును? అసలు మీరు అసలు తరిమి మీనింగ్ అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన ఆ తెలివి కూడా కాంగ్రెస్ పార్టీకి. కన్ను మూసుకొని కూర్చున్నారు. చాలా చెప్పి మాట్లాడతారు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇస్తున్న నిధులేని, రాష్ట్రం నుంచి పోతున్న నిధులేని మొత్తం తెలంగాణ వస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఎట్లా ఇస్తున్నారు? అది లేదు. గెలిచినవా? మీరు అసలు తెలంగాణ గురించి ఎప్పుడైనా వాయిస్ వినిపించరా? ఏదైనా మాట్లాడిరా? ఏది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఈడ గురించి మాట్లాడితే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. అసలు ఈ రైతులకు ఈ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం, మీ ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయట్లేదు. అక్కడ బోనస్ ఇవ్వట్లేదు. ముందు అక్కడ బోనస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. రుణమాఫీ చేసిరా బీజేపీ పాలిత రాష్ట్రాలు? ఏ రాష్ట్రంలో చేసినా చెప్పు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్లో చేసిరా? మధ్యప్రదేశ్ శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడుతుంటే నేను చప్పడా ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది లాంగ్వేజ్ అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఊరుకున్నా. నేను మాట్లాడుతుంటే అన్ని ప్రతి ఒక్కటి అడ్డం మాట్లాడుతుంది. సో కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు మనం 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కదా,
ఉత్తరప్రదేశ్లో ఉన్నారు కదా, మధ్యప్రదేశ్లో ఉన్నారు కదా, రాజస్థాన్లో ఉన్నారు కదా. ఒక్క రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసినా, రైతుల గురించి ఆలోచించినా? వీళ్ళు తరిమి కొట్టిన రైతులు, హర్యానా రైతులు తరిమి కొట్టిన వీళ్ళని. పంజాబ్, హర్యానా మొత్తం నల్ల చట్టాలు తెస్తే వీళ్ళు తరిమి కొట్టిన ఢిల్లీలో. చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సో కాబట్టి ఏదో మాట్లాడటం ఈ రాష్ట్రం ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒక సర్వే జరిగింది. ఏం జరిగింది? రైతులు అత్యధికంగా అసలు రుణాలు లేకుండా, అప్పులు లేకుండా రాష్ట్రంలో ఉన్న రైతులు ఏది అంటే తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. మొన్న సర్వే చేస్తే రాలేదా? ఎందుకు వచ్చింది అది? రుణమాఫీ చేసింది. 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయినందుకు అయింది. సో మీరు ఏ రాష్ట్రంలో చేసి చెప్పండి? ఒక రాష్ట్రంలో ఇన్ని వేల కోట్లు చేసామని చెప్పండి. ఎంతసేపు ఉన్నా విద్వేషాలు. అదే అదే మాట కంప్లీట్ ఏం చెప్తావు చెప్పుకుందు. నేనేమంటే విద్వేషాలు రెచ్చగొట్టడం, పాకిస్తాన్ ఇండియా అనడం, ఇవి తప్ప లేదు. ఒక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా 12 ఏళ్ల తర్వాత ఒక ఆయన వస్తాడు, తల్లిని చంపి పిల్లలు బతికించారు, పిల్లలు బతికి తల్లి ఇట్లాంటివి మాట్లాడుకుంటా. అసలు బుద్ధి లేని ఆ పార్లమెంట్ లో మాట్లాడతారు, ఇండియా పాకిస్తాన్ తో పోలుస్తారు. ఇంత బాగా ఇంత బాగా వీళ్ళు బీజేపీ సమర్థిస్తారు తెలంగాణలో. సమాధానం ఏం నువ్వు చెప్పడానికి ఏమున్నది? ఇండియా పాకిస్తాన్ తో కొలుస్తావా? ఇండియా పాకిస్తాన్ తో కొలుస్తావా? ఒక రాష్ట్రం ఏర్పడితే ఇండియా పాకిస్తాన్ వచ్చిందంటే మీకు బుర్ర పనిచేస్తలేదని అర్థమైపోయింది. సో దీన్ని పట్టుకొని మళ్ళా మేము ఏదో చేస్తున్నామని చెప్తున్నాం. మీరు ఉత్తరప్రదేశ్కి ఎన్ని నిధులు ఇచ్చారు, మధ్యప్రదేశ్కి ఎన్ని నిధులు ఇచ్చారు? వాళ్ళకి 250% ఇస్తారు, మహారాష్ట్రకు 270 ఇస్తారు, రాజస్థాన్కి 170% ఇస్తారు, తెలంగాణకు వచ్చే కనీసం 20% కూడా నిధులు ఇయ్యారు. అంటే మీరంతా కూడా సౌత్ ఇండియా ఫండ్ అంతా తీసుకుపోయి నార్త్ ఇండియాలో పెట్టేస్తున్నారు. ఇది మీది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సో ఇట్లాంటి అన్ని రాష్ట్రాల్లో ఈక్వల్ గా చూసే బుద్ధి మీకు లేకపోయా. మళ్ళీ మామూలు సిగ్గుందా? అది ఏం మాట్లాడుతున్నారు? సో కాబట్టి దయచేసి